పెబ్బేరు మున్సిపాలిటీ 6వ వార్డు డివిజన్ నుంచి మీరు పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎట్లుంది ప్రచారం? ఎట్లా నడుస్తుంది? ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది. పబ్లిక్ ఇంటింటికి పోతే బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో నేను ఇండిపెండెంట్గా చేసి నేను తక్కువ ఓట్ల 20 ఓట్లతో ఓడిపోయాను కాబట్టి ఈ రోజు నాకు అవకాశం ఇవ్వాలనేది అందరూ డిసైడ్ అయ్యారు. ఊర్లో వార్డులో కూడా అది మోరీలది డ్రైనేజీలది చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ ఈ వార్డులో చాలా మంది ఎవరికి రాలే. ఈ రకంగా ఉంది కాబట్టి పబ్లిక్ ఈసారి అధికార పార్టీకి మొగ్గు చూపడానికి ఉన్నారు. అలాంటి అధికార పార్టీకి ఓట్లు వేయడానికి బ్రహ్మాండంగా మెజార్టీ చేయడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. రెండోసారి పోటీ చేస్తారు. గతంలో ఒకసారి ఓడిపోయి ఉన్నారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుస్తారని గెలుస్తాం, మెజార్టీతో గెలుస్తాము. ఆల్రెడీ పబ్లిక్ కూడా ఆదరణ ఇస్తున్నారు. మాకు మంచి ఇంటింటికి తిరిగితే మంచి ఆదరణ ఇస్తున్నారు. మనం ప్రభుత్వం ఉంది, ప్లస్ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఒకటి మంచిగా డెవలపింగ్ చేసుకోగలుగుతామని అందరూ అది చేస్తున్నారు. మనం మెజార్టీకి ఓటు వేస్తున్నారు. మీకు మీ డివిజన్లో ఉన్న సమస్యల గురించి ఏమైనా అవగాహన ఉందా? మెయిన్గా సీసీ రోడ్లు, మెయిన్గా డ్రైనేజీల ప్రాబ్లం చాలా ఉంది. నీళ్ళ ప్రాబ్లం, ఇందులో చాలా ఇక్కడ ఈ వార్డులో దాదాపు టోటల్గా బీదవారే ఉన్నారు. మొత్తం ఎస్సీ ఉపకులం వారు ఉన్నారు, ప్లస్ తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతా మత్స్యశాఖ వాళ్ళు అంతా ఏటికి పోయి అది చేపలు పట్టుకొని అది చేస్తుంటారు. వాళ్ళకి చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. ఇంకోటి ఇండ్లు కూడా డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. దానివల్ల మేము అందరం అధికార పార్టీని ఒప్పించి ఎమ్మెల్యే గారిని ఒప్పించి అన్ని రకాల వాళ్ళకి సేవలు చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రభుత్వాన్ని నమ్మి మెజార్టీగా మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేజర్గా మీ వార్డులో బీసీ షెడ్యూల్స్, ఎస్సీ షెడ్యూల్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. అవును, వారు మేజర్గా చాలా మంది ఎక్కువ బీదవాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారు కాబట్టి వారికి మీరు ఏ సహకారం చేస్తారు మీ ప్రభుత్వం ద్వారా? మా ప్రభుత్వం ద్వారా అన్ని వచ్చినప్పుడు అందరికీ ఇండ్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ప్లస్ డ్రైనేజీలు, ఇవన్నీ ప్రాబ్లం వాళ్ళకు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు అన్ని విధాలుగా లోన్ కానీ అన్ని విధాలుగా సేవ చేసి ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని విధాలుగా బాగుపరుస్తామని హామీలు ఇస్తున్నాం. 5గురు అభ్యర్థులు పోటీ చేస్తారు కదా, దాదాపు 5 పార్టీల నుంచి. వారిలో మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి మీ డివిజన్ ప్రజలు? అంటే మేము గతంలో చేసిన పనులు, మేము మంచి నాయకత్వం, పిల్లాడు బాగున్నాడు, మంచిగా ఏదైనా చెప్తే అవసరానికి అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఎన్నుకున్నారు పబ్లిక్ కూడా. మీ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటారు? ప్రభుత్వం ఉంది, పైన ప్రభుత్వం ఉంది, కింద ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మాకు మేఘారెడ్డి సార్ వల్ల మాకు మంచి పనులు చేసుకొని మంచిగా డెవలపింగ్ చేస్తామని మేఘారెడ్డి గారు నాకు నమ్మి టికెట్ ఇచ్చినందుకు ఈరోజు నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నా. మా వార్డు ప్రజలు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున మేము అన్ని విధాలుగా పనులు చేసి విజయం సాధిస్తామని చెప్తున్నా.